జాగ్రత్తగా వినండి. మనుషుడు కళ్ళు కప్పినట్లుగా, మనుషుడు దగ్గర ఇదిగో అబద్ధం ఆడినట్లుగా దేవుని కన్నులను కప్పాలని కానీ, దేవుని దగ్గర మోసము చేయాలని కానీ నీ ప్రయత్నాలుగానుంటే చివరికి శిక్షకు గురైపోయేది నీవే. నీవు ఒప్పుకుంటే కనికరింపబడతావు, ఒప్పుకుంటే దీవించబడతావు, ఒప్పుకుంటే వర్ధిల్లుతావు, ఒప్పుకుంటే నీ స్థితే నా దేవుడు మారుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, అననీయ సఫీరా వారు ఇరువురు కూడా దేవుని దగ్గర ఒప్పుకోక, దేవుని దగ్గర ఇదిగో అయ్యా మేము అబద్ధమాడాం, మనుషుల దగ్గర మేము మోసగించినట్లుగా మీ దగ్గర కూడా మేము మోసగించేద్దాం అనుకున్నాం, కానీ మీ కన్నులకు ఏది కూడా మరుగై ఉండదు కదా అయ్యా, మేము చేసిన తప్పిది అని ఒప్పుకుంటే వారు చనిపోయేవారే కాకపోనేమో. బైబిల్ సెలవిస్తూ ఉంటున్న మాట ఆమోసు గ్రంథం. ఒకసారి ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయం దగ్గరికి రండి. 5వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి, అలాగు చేసిన ఎడల మీరనుకొనుచు చొప్పున దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. వినండి జాగ్రత్తగా. చదవబడినటువంటి లేఖన భాగములో ప్రభువు మాట్లాడుతున్నాడు, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకండి అన్నాడు. మీరెప్పుడు బ్రతుకుతారో అంటే కీడును విడిచినప్పుడు మీరు బ్రతకగలుగుతూ ఉంటారు అని చెప్పాడు. పిల్లరా వినండి, మీరు బ్రతకాలి అంటే పాపమును ఒప్పుకోగలిగిన వారై ఉండాలి. మీరు బ్రతుకుగలిగినటువంటి దినాలు క్షేమకరంగా నీ జీవితాల్లో ఉండాలి అనంటే నీ తప్పిదాన్ని ఒప్పుకుంటూ దేవుని కనికరాన్ని పొందుకోవలసిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అననీయ సఫీరా వారు చేసిన తప్పును, వారు ఆలోచించినటువంటి ఆలోచనలు తప్పు అని ఒకవేళ వారు దేవుని దగ్గరే ఒప్పుకుంటే వారు బ్రతుకుండేవారేమోగా. వారు దేవుని దగ్గర ఒప్పుకోకపోవటం వల్ల వారు ఏం సంపాదించుకున్నారనంటే ఆశీర్వాదం కాదు, దీవెన కాదు, మరేం సంపాదించుకున్నారనంటే మరణము సంపాదించుకున్నారు. పిల్లరా వినండి, ఆదామును అవ్వను ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఆదామును అవ్వను దేవుని పోలికలో సృజించి దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని ఊపిరిని దేవుడిచ్చాడు. ఇచ్చిన తర్వాత వారి ఇద్దరిని ఏదెనులో దేవుడు ఉంచి వారితో దేవుడు ప్రతిరోజు కూడా వచ్చి మాట్లాడే సందర్భాలు వస్తూ ఉంటున్నాయి. వినండి, వారి ఇరువురు ఉంటూ ఉన్న సమయంలో పిల్లరా, వారి ఇరువురు ఉంటున్నటువంటి సమయంలో ఇదిగో సర్పము వచ్చి వారిని మోసగించిందని బైబిల్ చెప్తూ ఉంది. మోసగించిన తరువాత వారు దిగంబరులుగా ఉన్నారని వారికి వారు తెలుసుకొని వారి ఇరువురు కూడా పొదల చాటులోనికి వెళ్ళిపోయారు. దిగంబరత్వములో ఉన్నారని తెలుసుకొని దేవుడు వచ్చాడు, వచ్చి ఆదామును అవ్వను పిలుస్తున్నాడు. ఆదామా ఎక్కడున్నావు అని ఆదామును పిలిస్తే ఆదాము మాత్రం ఏమాత్రం పలకట్లే. మరల అవ్వను పిలిచాడు, అవ్వా ఎక్కడున్నావు అని అడిగితే అవ్వ కూడా ఏమాత్రం కూడా స్పందించట్లే. ఇప్పుడు ఒక పర్యాయం ఆదామును పిలిచేసరికి ఆదాము స్పందించకపోయేసరికి ఇప్పుడు ఆదామును తయారు చేసిన దేవుడి హృదయంలో ఒక కంగారు ఏర్పడింది. నా పోలికలో తయారు చేయబడిన మానవుడితో ఎప్పుడు కూడా నేను మాట్లాడి ముచ్చటించుకొని మేము వెళుతూ ఉంటానుగా, ఇదిగో నేను తయారు చేసిన మానవుడు ఎక్కడా అని ఆయన హృదయంలో కలవరముతో మరలా పిలుస్తున్నాడు. ఆదామా ఎక్కడున్నావు అని అడిగితే ఇదిగో ఆ పొదల చాటులో నుండి ఒక స్వరం నెమ్మదిగా మెల్లగా బయటకు వస్తూ ఉంటుంది. అయ్యా, మేము మీ ఎదుట మేము బహిరంగముగా నిలవబడటానికి ఇదిగో మేము దిగంబరులుగా ఉన్నాం.
అని ఆయన పొదల చాటులో నుండి మాట్లాడితే, మీరు దిగంబరులుగా ఉన్నారని మీకు తెలియజేసిన వాడు ఎవడు అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆదాము మాత్రం ఏం జరుగుతూ ఉందో తెలుసా? ఏమాత్రం కూడా తను చేసిన తప్పిదం ఒప్పుకోకుండా, ఇదిగో అయ్యా, నేను ఈ రీతిగా మారిపోవటానికి గల కారణం నీవిచ్చిన స్త్రీయే అని మాట్లాడేశాడు. అప్పుడు అక్కడ స్త్రీ దగ్గరికి వెళితే, అక్కడ స్త్రీ మాత్రం తను చేసిన తప్పిదాన్ని ఒప్పుకోక మరలా సర్పం మీదకు నెంటి వేస్తూ వచ్చింది. అంటే మనిషి ఎప్పుడు కూడా ఆదిలో నుండి ఆలోచన చేస్తే ఎవని తప్పిదం వాడు ఒప్పుకోవటానికి ఇష్టపడలే, ఎవడి తప్పిదం వాడు విడిచిపెట్టడానికి ఇష్టపడట్లే, ఎవని అతిక్రమం వాడు బట్టబయలు చేసుకోవటానికి ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుకోవటానికి ఇష్టపడలే. నేను చేసింది కాదయ్యా, నేను ఇలా మారటానికి నీవిచ్చిన స్త్రీ అని దేవుని మీద నెట్టివేశాడు. నీవిచ్చిన స్త్రీ అని. పిల్లరా వినండి, సర్పము దగ్గరికి, ఇదిగో స్త్రీ దగ్గరికి వెళ్తే, ఇదిగో ఈ సర్పం మోసగించిందంటూ ఉంటున్నాడు. నేను ఈ పోట అంటాను, నీవు ఎవరి ద్వారా ఒకవేళ పాపములోనికి నెట్టివేయబడినా, నేను పోట అంటాను, ఎవరి మీద నీవు సాకులు చెప్పక నీ అంతట నీవు ఒప్పుకోగలిగిన వ్యక్తిగా మారితే, నా దేవుడు నీ మీద తన వర్ధిల్లతను, తన కనికరాన్ని దేవుడు తీసుకుని వస్తూ ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. ఒప్పుకో, నా దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. పశ్చాత్తాపం మన జీవితాల్లో క్షేమాన్ని కలుగు చేస్తాడు. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందనంటే, నీవు దేవుని మాట వింటూ ఆ వాక్యం నీ హృదయములోనికి చొచ్చుకొని పోతున్నప్పుడు, ఆ వాక్యమే నీ హృదయములో ఎక్కడ దాగి ఉండేటువంటి పాపానైనా ఏం చేస్తుందో తెలుసా? నిన్ను హెచ్చరిస్తూ, నిన్ను గర్దిస్తూ ఉంటే, ప్రతి పాపం ఏం చేస్తూ ఉంటుందనంటే నీ జీవితంలో నుండి ఒక ఒప్పుకోలులోనికి తీసుకొని వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా ఆటోమేటిక్గా రికార్డింగ్ అయిపోతుంది. దాని వైపు చూడకండి, మీరు ఇలా నా వైపు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుడి యొక్క జీవితాన్ని ఆలోచించేద్దాం. బైబిల్ చెప్తూ ఉన్న మాట ఏంటంటే, ఇదిగో ఒప్పుకుంటే కనికరం, కప్పుకుంటే శిక్ష. శిక్షించబడితే నీ పాపాలు ఒప్పుకోకపోయినా పర్లే. కనికరింపబడాలనంటే ఖచ్చితంగా మన పాపాలను, మన తప్పిదాలను, మన అతిక్రమాలను, మనం పడిపోయినటువంటి స్థితిని మనం తప్పక ఒప్పుకోవలసిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో ప్రకటన గ్రంథములో అక్కడ సంఘాలు కనబడతాయి. అక్కడ సంఘాలలో ఒక్కొక్కరి యొక్క తప్పును దేవుడు ఎత్తి మాట్లాడుతూ ఉంటాడు. ఎత్తి మాట్లాడుతున్నప్పుడు చెప్పి వారితో ఏమంటాడో తెలుసా? ఇదిగో ఇప్పటికైనాను నీవు మారు మనసు పొందితే సరే, లేని ఎడల నా నోట నుండి ఉమ్మి వేస్తాను అంటాడు ఒక సంఘంతో. ఇంకొక సంఘంతో అంటాడు, ఇదిగో నీలో ఈ తప్పిదాలు ఉన్నాయి, నీవు ఒప్పుకుంటే సరే, మారు మనసు పొందితే సరే, లేని ఎడల నీ ఎదుట ఉన్న దీపస్తంభాన్ని తీసివేస్తాను అంటాడు. ఇలా దేవుడు కఠినముగా వారితో మాట్లాడుతూ, ఒప్పుకుంటే దీపస్తంభం నీ ఎదుట ఉంటాయి, నీవు నీ పాపములు ఒప్పుకుంటే నీవు కనికరింపబడతావు. లేదు, ఒప్పుకోకుండా కప్పుకుంటూ ఉంటే నీ మీద నా నోట నుండి ఉమ్మి వేస్తానన్నాడు. ఇదిగో నీవు ఒప్పుకోకుండా ఉంటే, ఇదిగో నీ ఎదుట ఉన్న దీపస్తంభాన్ని తీసివేస్తానన్నాడు. దీపస్తంభం వెలుగుకు సాదృశ్యం, దీపస్తంభం ఆశీర్వాదానికి సాదృశ్యం, దీపస్తంభం దేవుని వెలుగుకు సాదృశ్యం. వెలుగు లేకపోయిందనంటే, దీపస్తంభం పోతే అక్కడ ఏమైపోతుందో తెలుసా? కటిక చీకటి ఏర్పడుతూ ఉంటా. అంటే నువ్వేమైపోతావో తెలుసా? కటిక చీకటిలోనికి వెళ్ళిపోతావు. వినండి జాగ్రత్తగా. ఒకవేళ నీవు పాపమును ఒప్పుకోకపోతే, నీవు ఒప్పుకోవా, పాపమే నిన్ను పట్టేస్తుంది. బైబిల్ చెప్తూ ఉంది, వాని పాపం వారిని పట్టుకొనును అని బైబిల్ చెప్తూ ఉంది. హల్లెలూయా. ఆకాను యొక్క పాపం ఆకానును పట్టింది. ఆకాను చేసినటువంటి పాపం తన కుటుంబానికి శాపం తీసుకొని వచ్చింది.
వాని పాపం వారిని పట్టుకుంది. గెహజీ చేసినటువంటి పాపం గెహజీని పట్టుకుంది. ఆ గెహజీ పాపం వల్ల కుష్టి గెహజీకి అనుభవించాడు. గెహజీకి ఆ కుష్టి అనేటువంటి వ్యాధి సంభవించింది. పాపం పట్టుకుంటదని బైబిల్ చెప్తూ ఉంది. హల్లెలూయా. ఇదిగో ఒక రోజు చాలా పర్యాయములు ఈ మాట ప్రస్తావిస్తూ ఉంటాను. పాపము చేత పట్టబడిన స్త్రీ ఆమె పరుగులెడుతూ వచ్చింది. రాళ్ళు రువ్వుతూ ఉంటున్నారు. ఆమెను ఎవరి పట్టిందో తెలుసా? పాపం పట్టింది. ఆమె మంచి పని చేస్తే అందరూ రాళ్ళకు బదులుగా సన్మానమే చేసేవారేమో, కానీ పాపం ఆమెను పట్టించింది గనుక ఆమెకు శిక్ష అనేటువంటిది అక్కడ విధించటానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు. వినండి పిల్లరా, అక్కడ మాత్రం యేసయ్య చెంతకు వెళ్ళి తన పాపములను ఒప్పుకొని, అయ్యా ఇక మీదట నుంచి నేను పాపము చేయక మంచిగా బ్రతుకుతానని ఒప్పుకున్నప్పటి నుంచి ఆమె జీవితంలో క్షేమాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇంక మీదట పాపము చేయక మంచిగా బ్రతుకు అని చెప్పాడు. పాపము చేయక బ్రతుకమని చెప్పి వారు నిన్ను శిక్షించలేదు గనక నేను నిన్ను శిక్షించను అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. పాపం నిన్ను శిక్షించే పరిస్థితుల్లోనికి ఏర్పడుతూ ఉంటుంది. లేదు, దేవుని దగ్గరకు వస్తే దేవుని యొద్ద మాత్రమే నీకు శిక్ష తొలగించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి దేవుని వాక్యాన్ని మరొక మాట చదవండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, ఇశ్రాయేలులతో యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఇందాక మనం చెప్పుకున్నాం ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో, ఇదిగో మీరు బ్రతుకున్నట్లు నీ పాపాన్ని, నీ కీడును, నీ అవిధేయతను, మీ శాపములను, మీ అపవిత్రతను విడిచి ఏది మేలుకరమైనదో, ఏది క్షేమకరమైనదో, ఏది పరిశుద్ధమైనదో, ఏది ఆశీర్వాదకరమైనదో మీరు వాటిని తెలుసుకొని వాటిని వెంబడించండి అన్నాడు. బ్రతుకున్నట్లు, మీరు బ్రతుకున్నట్లు. అదే అధ్యాయం 4వ వచనంలోనికి వస్తే, మీరు యెహోవాను ఆశ్రయించండి, మీరు నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు అన్నాడు. మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతికించబడతారు అన్నాడు. వినండి జాగ్రత్తగా, దేవుని మనము ఆశ్రయిస్తేనంట మనం బ్రతుకుతామని బైబిల్ చెప్తూ ఉంది. దేవుని ఎలా ఆశ్రయించగలవు అంటే, నీలో ఏదైతే దేవునికి అసహ్యకరమైనటువంటిది ఉందో అది ఉన్నంత వరకు దేవుని ఆశ్రయించే వ్యక్తిగా తీసుకొని రాదు. దేవుని యొద్దకు నిన్ను తీసుకొని రాదు. నీలో ఏదైతే దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి అసహ్యకరమైనది, దేవుడు చూసి నిన్ను అసహించుకుంటున్నాడు, అది నీలో నుండి తొలగిపోయినప్పుడు అప్పుడు స్వేచ్ఛగా ధైర్యముగా దేవుని ఆశ్రయించగలిగిన వ్యక్తిగా మారుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొద్దకు వచ్చినా నీలో ఒక చిన్న తప్పిదం ఉందో చూసావా, నిన్ను హెచ్చరిస్తూ, నిన్ను గర్దిస్తూ, నిన్ను అలాగా ఆ మనస్సాక్షిగా లేకపోతే ఆ పాపం నిన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. పిల్లరా వినండి, నీ పాపములను, నీ అవిధేయతలను నీవెప్పుడైతే ఒప్పుకొని దేవుని ఆశ్రయించగలుగుతావో, ఆశ్రయించిన వ్యక్తిని దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? బ్రతుకును ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. పాపము చేత పట్టబడిన స్త్రీ ఎవరిని ఆశ్రయించింది? దేవుని ఆశ్రయించింది కనుకనే ఆమె దేవుని యొద్దకు రావటం వలన ఆమె బ్రతకగలిగింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొద్దకు రాకపోతే ఆమె చనిపోను. దేవుని ఆశ్రయించకపోతే ఆమె రక్తాలతో, రాళ్ళతో ఆమె కొట్టబడి రక్తాలు కారి ప్రాణం విడిచాను, చనిపోను. కానీ దేవుని ఆశ్రయించటం వల్ల ఆమె బ్రతకగలిగింది. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ పూట నేను అంటాను, నీవు దేవుని ఆశ్రయించగలిగితే, నీ పాపములను విడవగలిగితే, నీ తప్పిదాలను మానగలిగితే, నీ అవిధేయతలను దేవుని ఎదుట ఒప్పుకోగలిగితే, నా దేవుడు అంటున్నాడు, నిన్ను నేను బ్రతకనిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల దేవుని వాక్యంలో మరొక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనంలో రాయబడినటువంటి మాట చదువుకుందాం. నీ పాపములో ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆలకింపకున్నాడు. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మన పాపాలు ఎవరిని మరుగు చేస్తున్నాయి? ఆయన ముఖమును మరుగు చేస్తున్నాయి. అందుకే మన పాపములను బట్టి, మన అవిధేయతలను బట్టి, మన అతిక్రమాలను బట్టి, మన దోషములను బట్టి, మన అనీతిని బట్టి పిల్లరా దేవుని ముఖము మనకు మరుగుపరుస్తూ ఉంటుంది. తేటగా ఆయన ముఖం మనకు కనబడలే. ఆయన ప్రత్యక్షత మనం అనుభవించలేకపోతున్నాం. ఆయన సమాధానం మనం పొందుకోలేకపోతున్నాం. మనము గోలు పెట్టి ప్రార్థించినా కానీ మన మొరను దేవుడు ఆలకించలేకపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ పాపాలు ఆయనకు నీకును మధ్య ఒక అడ్డుగోడగా నిలిచిపోయాయి. నీ పాపాలు దేవునికి నీకును మధ్యగా అడ్డుగోడగా నిలిచిపోయాయి. అందుకనే ఈ అడ్డుగోడగా నిలిచిపోయినటువంటి నీ పాపాలు దేవుని ముఖాన్ని అడ్డు పెట్టేస్తున్నాయి. నీ స్వరం దేవుని చెంతకు వెళ్ళకుండా నీ పాపాలు అడ్డుగా నిలవబడిపోయాయి. ఎప్పుడైతే దేవుడికి నీకు మధ్య అడ్డుగా ఉండినటువంటి పాపాలు తొలగించబడతాయో ఆయన ముఖం తేటగా నీకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ స్వరాన్ని దేవుడు ఆలకిస్తాడు. జాగ్రత్త, నీవు నీ పాపములను ఒప్పుకో, కనికరించబడతావు. ఎలా ఒప్పుకోవడం అండి? పెదాలతో ఒప్పేసుకుంటే సరిపోతుందా? కొంతమంది పెదాలతోనే, నేను అంటాను పెదాలతో రోజు ఒప్పుకున్నా నీ జీవితంలో మార్పు రాదు. పెదాలతో నీ రోజు ఒప్పుకున్నా నీ జీవితంలో మారు మనసు కనబడదు. ఈ పూట ఒప్పుకున్నావు పెదాలతో, రేపటి దినాన్ని మళ్ళా ఖచ్చితంగా అదే దారి దగ్గరికి, అదే తప్పిదొంగ దగ్గరికి వెళ్ళిపోతావు. పెదాలతో ఒప్పుకునేటువంటిది సంపూర్ణ మారు మనసులోనికి తీసుకొని వెళ్ళదు. పెదాలతో ఒప్పుకునేటువంటి ఆ పాపము సంపూర్ణ రక్షణలోనికి తీసుకొని వెళ్ళదు. మరి ఎలా ఒప్పుకోవాలనంటే పశ్చాత్తాపం. నీలో పశ్చాత్తాపం ఎప్పుడైతే వస్తుందో నీ హృదయాన్ని, నీ జీవితాన్ని దైవికమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. పశ్చాత్తాపం ఎలాగండి అంటే పెదాలతో కాదు వచ్చేది, నీ హృదయములో నుండి రావాలి. స్తోత్రం కలుగునుగాక. నీ హృదయములో నుండి వస్తే ఆ పశ్చాత్తాపం మరలా నిన్ను ఏదైతే విడిచిపెట్టావో నీవు అక్కడికి నిన్ను తీసుకొని వెళ్ళదు. ఏదైతే ఒప్పుకున్నావో అక్కడికి నిన్ను తీసుకొని వెళ్ళదు. పశ్చాత్తాపం మనిషి జీవితంలో స్థితిని మారుస్తుంది. పశ్చాత్తాపం దేవుని కనికరాన్ని పొందుకునేటట్టుగా మారుస్తుంది. పశ్చాత్తాపం ఒక వ్యక్తిని ఆశీర్వాదకరమైన స్థానములోనికి నిలవబెడుతూ ఉంటుంది. ఎంతమంది అండి వారు చేసిన తప్పిదాలను పశ్చాత్తాపముతో కన్నీళ్లతో ఒప్పుకొని మనశ్శాంతిగా బ్రతుకుతున్న వారు ఎంతమంది? పశ్చాత్తాపముతో ఒప్పుకునేటువంటి వ్యక్తి మనశ్శాంతిగా బ్రతకగలుగుతాడు, స్వేచ్ఛగా బ్రతకగలుగుతాడు. సీమోను ఇంట యేసయ్య బస చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక పాపాత్మురాలు యేసయ్య పాదాలు చెంతకు వచ్చింది. యేసయ్య పాదాలు చెంతకు వచ్చి ఆమె ఆయన పాదాలు చెంత ఎక్కెక్కి ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఆ కన్నీళ్లతో యేసయ్య పాదాలను కడిగేసింది. ఎంత ఏడ్చుందో ఆలోచన చేయండి. మన ఇంటికి ఎవరైనా ఒక అతిథి వస్తే మన భారతదేశపు సాంప్రదాయ ప్రకారంగా పల్లెటూరులోనే కానీ ఇంతకు ముందు పెద్దల నుంచి కూడా చాలామంది మన ఇంటికి ఎవరైనా కానీ అతిథులు వస్తే ఏం చేస్తాం? కాలు కడుక్కోవడానికి ఒక చెంబు నీళ్ళు ఇస్తాం.
ఆ చెంబు నీళ్ళతో కాలు కడుక్కున్నా కానీ అక్కడక్కడ బొల్లు మిగిలిపోతుంది. మరలా ఇంకొక చెంబు నీళ్ళు తీసుకొని మరలా బొల్లు లేకుండా కడుక్కుతారు. వినండి, కానీ యేసయ్య పాదాలను కన్నీళ్లతోనే కడిగింది అని అంటే ఎంతగా ఆమె కన్నీరు దేవుని దగ్గర విడిచింది. ఆమె ఎంతగా దేవుని దగ్గర తన పాపాలు ఒప్పుకుంది, ఎంతగా దేవుని దగ్గర పశ్చాత్తాపపడిందో. అందరు అంటున్నారు, ఏంటి మీ పాపాత్మురాలుగా యేసయ్యను ముట్టుకున్న ఏమనట్లేదంటే, ఇదిగో ఆమె చెడిపోయినదిగా, పేరు ఏమాత్రం కూడా పేరు లేనటువంటి స్త్రీ కదా అని అందరు అనుకుంటే వారితో అంటారు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది గనుక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఒక్క పాపం కాదు. ఈరోజు నేనంటాను, ఒక్కొక్కరు 1-2 తప్పిదాలు కనబడతాయి, కొంతమందిలో విస్తారమైనటువంటివి కనబడతాయి. ప్రభు అంటాడు, ఈమె నన్ను ప్రేమించింది గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఎక్కడ ఎప్పుడు అనంటే యేసయ్య పాదాలు చెంత పశ్చాత్తాపము వచ్చినప్పుడు, యేసయ్య పాదాలు చెంత ఆమె కన్నీటితో ఆమె పాపాలు ఒప్పుకున్నప్పుడు కనికరించబడింది, క్షమించబడింది, దేవుని కృప పొందుకుంది. ఈ పూట ఒప్పుకో, పశ్చాత్తాపపడి నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవడానికి మాత్రం భయపడకు, సిగ్గుపడక. కారణం ఏంటో తెలుసా? నీలో ఒక మనశ్శాంతి, హృదయానికి ధైర్యం, జీవితంలో నెమ్మది నీ పశ్చాత్తాపమే తీసుకొని వస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో పాపం ఉన్నంత వరకు భయంతోనే బ్రతుకుతావు, ధైర్యం నీ జీవితంలో రాదు. నీలో తప్పిదం ఉన్నంత వరకు కూడా ప్రార్థించిన ఆ తప్పిదం నిన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. నీలో ఏదొక్క లోపం నీలో కనబడుతూ ఉన్నంత సేపు కూడా ఆ లోపం నిన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. దేవుని దగ్గర ధైర్యంగా మాట్లాడే కానీ మొరపెట్టగలిగినటువంటి స్థితిలోనికి వెళ్ళలేవు. మరి ఎప్పుడయ్యా స్వేచ్ఛగా ధైర్యంగా ఉండగలుగుతామనంటే కేవలం మన జీవితంలో పశ్చాత్తాపం అనేటువంటి చోటు చేసుకున్నప్పుడు. స్తోత్రం కలుగును గాక. పశ్చాత్తాపం పడాలి, కన్నీటితో దేవుని దగ్గర ఏడవాలి. హృదయములో నుండి ఆ పశ్చాత్తాపముతో దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే మనల్ని దేవుడు కనికరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ ఒక్కరిగా ఉండి, అక్కడ యేసు ప్రభు ఉండి, వారిరువురు మాట్లాడుతున్నటువంటి సంభాషణలో ఆమె పాపాత్మురాలని తెలుసు, ఆమె తప్పిదము చేస్తున్నటువంటి స్త్రీ అని తెలుసు, ఆమె పేరు ఊరిలో మంచి సాక్ష్యము లేనటువంటి స్త్రీ అని తెలిసి కూడా ఆమె కొరకు యాకోబు బావి దగ్గర మండు ఎట్టండి ఎండలో ఆమె కొరకు ఎదురు చూశాడు. ఆమె కొరకు ఎదురు చూస్తున్నట్లుగానే యేసయ్య దగ్గరకు ఆ యాకోబు బావి దగ్గరికి వచ్చిన తర్వాత పిల్లరా వినండి, అక్కడ యేసయ్య ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె చేతిలో ఉండినటువంటి కుండ వదిలిపెట్టి పరుగులెత్తుకొని గ్రామంలోనికి వెళ్ళి యేసయ్యను గూర్చి చెప్పటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుండ పగిలింది అని అంటే మనం ఒకటి ఆలోచన చేయాలి, ఆమె పాపపు జీవితం పగిలిపోయింది. స్తోత్రం కలుగును గాక. ఒక్క మాట యేసయ్య మాట్లాడగా ఆమె పాపపు జీవితాన్ని పగలగొట్టేసుకుంది, విడిచిపెడేసింది, దూరం పెడేసింది. ఈ పాపాన్న ఇప్పటి వరకు మోస్తున్నానని, నా జీవితంలో సమాధానం లేకుండా చేస్తున్నటువంటి ఈ పాపాన్న నేను మోస్తున్నది, నరకములోనికి ఈడ్చుకొని పోతున్నటువంటి ఈ పాపాన్న నేను మోస్తున్నది. అందరి దగ్గర కూడా ఊరంతా కూడా నన్ను అసగించుకుంటున్నటువంటి, గౌరవం లేకుండా అందరూ నోటంట ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే సిగ్గని పెంచకుండా కూడా దులిపేసుకొని వెళ్ళిపోతున్నాను కదా. ఈ పాపమా నేను ఇప్పటి వరకు మోస్తున్నది లేదని యేసయ్య మాటకు ఎప్పుడైతే తల వంచి తన హృదయము తెరవబడిందో, యేసయ్య దగ్గర ఒప్పుకుందో, విడిచిపెట్టేసి పరుగులెత్తుకొని వెళ్ళి, అయ్యాలారా మీరు రండి, మీరందరూ ఇదిగో నా పాపమును, నా గుట్టు
గుట్టును బయట పెట్టిన యేసును చూపిస్తాను రండి అని పిలుస్తున్నాడు. ఆమె పాపం నలుగురికి తెలియదు, ఆమె తప్పిదాలో నలుగురుకు అన్నీ తెలియకపోవచ్చు. ఈరోజు మన తప్పిదాలు అందరికీ తెలియవు, ఏదో ఒకటి తెలుస్తుందేమో, ఆ ఒకటిని బట్టి 10 మాటలు మనల్ని అంటారేమో. కానీ ఈరోజు చాలామంది నలుగురుకు మరొక వ్యక్తికి తెలియకుండా ఎన్ని గుట్టులుంటాయో. ఈ పూట నేను అంటాను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ ఉంటుంది, మన గుట్టు బయట పెట్టే దేవుడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ గుట్లన్నీ ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. స్తోత్రం కలుగును గాక. ఒక మాట ఉంటుంది, ఆయన దగ్గరికి ఒక ఆమె వచ్చి ఆమె సంగతి అంతా చెప్పిందని ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఆమె సంగతి అంతా చెప్పుకుంది. ఈరోజు నేను అంటాను, నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చావు, యేసయ్య దగ్గర ఉన్నావు, యేసయ్య పాదాలు చెందుతున్నావు. నువ్వేం చేయాలో తెలుసా? వచ్చి వెళ్ళిపోయినట్టుగా కాక నీ గుట్లన్నీ ఇంకా ఎక్కువ చేసుకోకుండా నీ గుట్టును ఎర్రగలిగిన దేవుడు ఆయనని నువ్వు ఒప్పుకొని నీ సంగతంతా, నీ పాపాలన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకోగలిగితే, స్తోత్రం కలుగును గాక, ఆయన నీకు కనికరాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక మాట మీతో చెప్పగలుగుతున్నాను, మీ గుట్లు ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ గుట్లన్నీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అది మాత్రం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గుట్టులను బట్టి దేవుడు శిక్షించక మునిపే, ఆ గుట్లను బట్టి దేవుడు నిన్ను శిక్షలోనికి నెట్టక మునిపే, ఆ గుట్లను బట్టి దేవుడు నిన్ను శాపములోనికి నెట్టక మునిపే, నీ గుట్టు ఉందో చూసావా, అది దేవుని దగ్గర ఒప్పుకో. నీ రహస్య పాపాలు ఉన్నాయి కదా, అవి దేవుని దగ్గర ఒప్పుకో. నా దేవుడు కనికరం నీ మీదకు దిగి వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒప్పుకున్నవాడు రక్షించబడినవాడు, కప్పుకున్నవాడు శిక్షించబడినవాడు. సొదొమ గొమొర్రా ప్రజలు దేవుని ఎదుట పాపాలు ఒప్పుకోలేదు. దేవదూతలు వెళ్ళారు ఎవరింటికి? లోతు ఇంటికి. వినండి జాగ్రత్తగా. దేవదూతలు లోతు ఇంటికి వెళ్తే దేవదూతలను చూసి అక్కడ ఉండినటువంటి ఊరిలో ఉండినటువంటి చిన్నలు పెద్దలు యవనస్తులు అందరూ కూడా లోతు ఇంటి చుట్టూ ప్రజలు కమ్మేసి లోతు మీ ఇంటికి అందమైన వారు వచ్చారుగా, వారిని బయటికి తీసుకొనిరా, వారిని మాకు అప్పగించు, వారితో మేము పాపం చేయాలన్నారు. ఎంత పాపపు యొక్క బీజంలోనికి, పాపపు యొక్క ఆలోచనలోనికి వెళ్ళిపోయారనంటే దేవదూతలతో పాపం చేసేటటువంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో కూడా వాయవరుసలు తెలియట్లేదు చాలామందికి. అందుకని దేవుని ఉగ్రత భూమి మీదకు రాబోతూ ఉంది. కొన్ని రోజుల కట్ట భూమి మీద చేస్తున్నటువంటి పాపం భూమి నోరు తెరిచి మింగేస్తుందట. భూమి మీద పెరిగిపోతున్నటువంటి పాపాన్ని బట్టి, దేవునంటే భయము భక్తి లేకుండా బ్రతుకుతున్నటువంటి విధానాన్ని బట్టి, మనుషులు పెరిగే కొలది పాపం పెరిగిపోతూ విస్తరిస్తూ ఉన్న దానిని బట్టి భూమి కూడా సహించదట. భూమి కూడా ఏం చేస్తుందో తెలుసా? నోరు తెరిచి భూమి కూడా అమాంతంగా మింగేసే పరిస్థితులు రాబోతున్నాయి. వినండి జాగ్రత్తగా. పాపము చేత వరస తెలియకుండా విచ్చలవిడిగా పాపమునకు వారి జీవితాన్ని అప్పగించుకుంటూ పెరిగిపోయినటువంటి పాపం చివరికి అగ్నికి గురైపోయారు సొదొమ గొమొర్రా ప్రజలు. ఈ పోటీ మాటలు వింటున్నాం నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితాల్లో కూడా కొంచెం ఇంకిత జ్ఞానం అంటూ లేకుండా బ్రతికినటువంటి నీ బ్రతుకులో, ఒకవేళ నేను చేస్తున్నదే ఇంకా తప్పిదమైనా కానీ ఇంక ఏం చేస్తాములే, బయటకు రాలేకపోతున్నామని ఒప్పుకోనే పరిస్థితులు లేవని, విడిచిపెట్టే సందర్భాలు లేవని ఒకవేళ నీ మట్టుకు నీవుగానే ఆలోచన చేసుకొని కంటిన్యూ చేస్తే
ఈ పూట అంటున్నాడు నా దేవుడు, విడిచిపెట్టకుండా పర్లేదు సాగిపోదామని అనుకుంటే మాత్రం చావులోనికి వెళ్ళిపోతావు. సాగిపోకో, విడిచిపెట్టబడి సమాధానంలోనికి రా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సొదొమ గొమొర్రా ప్రజలు విడిచిపెట్టకపోవటం వలనే, సొదొమ గొమొర్రా ప్రజలు పశ్చాత్తాపంలోనికి రాకపోవటం వలనే ఆ పట్టణమంతయు కూడా అగ్నికి ఆహుతైపోయింది. పట్టణమంతా కూడా తగలబడిపోయింది. పట్టణమంతా కూడా బూడిదైపోయింది. పాపం. కానీ ఒప్పుకొని పట్టణాన్ని కాపాడుకున్న ప్రజలు ఎవరో తెలుసా? నినివే పట్టణస్థులు. స్తోత్రం కలుగును గాక. యోనా వెళ్ళి, ఇదిగో మీ తప్పిదాలు, మీ అతిక్రమాలు బట్టి దేవుడు మీ మీదకు ఉగ్రత రాబోతున్నది. మీరందరూ కూడా దేవుని ఎదుట పాపములు చేస్తూ, దేవుని ఎదుట అనీతిగా బ్రతుకుతూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరిని దేవుడు మీ పాపములను బట్టి శిక్షించబోతున్నాడని దేవుడు చెప్తే వారందరూ ఒప్పుకున్న వారై ఉన్నారు గనక దేవుని కనికరాన్ని పొందుకోగలిగిన వారయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొదొమ గొమొర్రా ప్రజలు ఒప్పుకోలేకపోవటం వల్ల శిక్షించబడ్డారు. నినివే పట్టణస్థులు ఒప్పుకున్నవారు గనక వారు ఆశీర్వదించబడిన వారు, వారు కనికరమును పొందిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒప్పుకుంటే శిక్ష నుంచి తప్పించబడతావు, కప్పుకుంటే శిక్షించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చివరిగా ముగింపు మాటలు చెప్పి ముగించేస్తున్నాను, వినండి. నీ గుట్టు మనుషుని కళ్ళు కప్పొచ్చు, నీ రహస్యం నీ ఇంటి వారి కళ్ళు కప్పొచ్చు, కానీ నీ గుట్టు నీ రహస్యాలన్నీ కూడా నీవు ఎరిగిన దేవుడు మాత్రం చూస్తున్నాడనే విషయం మాత్రం మర్చిపోకో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒప్పుకొని ఏం చేయాలో తెలుసా? ముగింపు మాట ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడండి, మత్తయి సువార్త. చాలా రిఫరెన్స్ ఉన్నా మనకు సమయం లేకపోవటం వల్ల ముగింపులోకి వస్తున్నాను, వినాలి. 3వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి రండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందిరి. స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెప్తూ ఉంది, ఇదిగో బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను గారు పాపములను గూర్చి, పశ్చాత్తాపమును గూర్చి, దేవుని మార్గములను సరళము చేస్తూ, ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ, పాపముగా ఉన్న పాటును ఖండిస్తూ, మారు మనసు బోధను ఆయన ప్రకటిస్తూ ఉండగా ఆ మాటలు వినిన వారి హృదయాల్లో దేవుని వాక్యం నొచ్చుకొని వారి మూలుగుల్లోనికి, వారి హృదయములోనికి చొచ్చుకొని పోవటం వలన వారి తమ తప్పిదాలు వారికి బయలుపరచబడి వారి తప్పిదాలను ఒప్పుకొని ఏం చేశారో తెలుసా? అతని చేత బాప్తిస్మము పొందిరి. పాపములను ఒప్పుకున్నవాడు ఏం చేయబడతాడో తెలుసా? సంపూర్ణ రక్షణలోనికి వస్తాడు. బాప్తిసం పొందాలి అని అంటే మొదట పాపములను ఒప్పుకోవాలి. పాపములను ఒప్పుకోకుండా, పాపములను కప్పుకుంటూ, పశ్చాత్తాపము లేకుండా పాపముల ద్వారా కొనసాగించుకుపోతూ బాప్తిసం తీసుకున్నా ఏం ప్రయోజనం చెప్పు? పాపములు ఒప్పుకోకుండా బాప్తిసం తీసుకుంటే ఏ లాభం? నీ తప్పిదాలు ఒప్పుకోకుండా బాప్తిసం తీసుకొని పేరు మార్చుకున్న ఏం ప్రయోజనం? బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, పాపములను ఒప్పుకొని అతని చేత బాప్తిసం పొందిరి. బాప్తిస్మముకు ముందు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? పాపములు ఒప్పుకోవటం. ఒకవేళ ఈ పూట బాప్తిసం తీసుకున్నా పాపములు మాత్రం ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా, ఒకవేళ నీ జీవితంలో కొనసాగిపోతుంది కదా దినాలనుకుంటున్నావు, పాపము చేసిన దేవుడు శిక్షించట్లేదు అనుకుంటున్నావు, పాపము చేసిన దేవుడు నన్ను మాత్రం ఏమాత్రం విడిచిపెట్టట్లేదు కదా, బాగానే సాగిపోతుంది కదా కుటుంబం అని అనుకుంటున్నావు. దేవుడు శిక్షించట్లేదు అంటే నేను చేసిన పాపాన్ని దేవుడు ప్రోత్సహిస్తున్నాడేమో అనుకుంటున్నావు. ఈ పూట నేను అంటాను,
దేవుడు చూస్తున్నాడు. ఈరోజు కాకపోతే రేపన్నా ఒప్పేసుకుంటావు. దేవుడు మాట్లాడిన వెంటనే విడిచిపెడతావు, కనికరించబడతావు అని దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ ఆయన మాటకు ఏమాత్రం కూడా చలనము లేకుండా నీ జీవితాన్ని కానీ ముందుకు నెట్టుకొని పోతే మాత్రం బైబిల్ చెప్తూ ఉంది, ఎన్నిసార్లు గద్దించునను లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడని ఉంది. ఒప్పుకోకుండా, స్థిరపరచబడకుండా, విడిచిపెట్టకుండా, కప్పుకుంటూ కొనసాగిపోతూ బాగానే ఉంది కదా జీవితం. పాపము చేసిన దేవుని కీడు రావట్లేదు కదా, పాపం చేసిన దేవుని ఉగ్రత రావట్లేదు కదా, కష్టములు లేవు, బాధలు లేవు, బాగానే సాగిపోతూ ఉంటుంది అని నీ పాపములు నీకు ప్రోత్సాహకరంగా ఉంటున్నాయని నెట్టుకుంటూ పోతే దేవుడు చెప్తాడు విడిచిపెట్టకపోతే, విడవబడకపోతే, అసహించుకోకపోతే, దూరం చేసుకోకపోతే, వదిలిపెట్టకపోతే హఠాత్తు మరణం సంభవిస్తుంది. అవసరమంటారా? హఠాత్తు మరణానికి మనం గురైపోయి పాపము ద్వారా పట్టబడుతూ, పాపము ద్వారా నరకానికి వెళ్ళిపోతూ, పాపము ద్వారా ఇదిగో అగ్నికి ఆహుతైపోతున్నటువంటి పరిస్థితిలో లేదు, పశ్చాత్తాపపడు, నా దేవుని కనికరం నీ మీదకు రాబోతూ ఉంటుంది. పశ్చాత్తాపపడు, శిక్షకు బదులుగా క్షమాపణ దేవుడిస్తాడు. పశ్చాత్తాపపడు, కీడుకు బదులుగా కనికరాన్ని పొందుకుంటావు. పశ్చాత్తాపపడు, దేవుని యొక్క ఉగ్రతకు బదులుగా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నోటి మాట చేత కాదు, పెదవుల చేత కాదు నీ పాపాలు ఒప్పుకోవలసింది. పెదవుల చేత కాదు, అయ్యా నా ఈ తప్పిదాలు ఒప్పుకుంటున్నానని, విడిచిపెడుతున్నానని చెప్పవలసింది. నీ రహస్య పాపాలైనా, నీ గుట్టైనా, నీవు దేవుని ఎదుట నిలవబడకుండా చేస్తున్నటువంటి ఏ తప్పిదమైనా హృదయంలో నుంచి రాని పశ్చాత్తాపపడు, కన్నీరు విడువు. నా దేవుడు నీ పశ్చాత్తాపాన్ని చూసి, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది గనుక ఈమె విస్తారమైన పాపములు క్షమించనని దేవుడు నీ పాపాలు కూడా క్షమించి, క్షమాపణిచ్చి, కనికరించి, ఉగ్రత నుంచి తప్పించి పరలోక రాజ్యానికి వారసుడిగా ప్రభు చేస్తాడు. అట్టి కృప క్రీస్తు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మొక్కల మీదకి రావాలి త్వరగా. అందరూ మొక్కల మీదకి రండి, ప్రార్థన చెయ్యండి. నీళ్ళు మొక్కల మీదకి రండి అందరూ.